హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి ఇది కేవలం 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతది. ఇక ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గాని ఏది కూడా అవసరం తెలీదు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అని మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే అంతకంటే తక్కువైతే రాదనమాట. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 75% మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటదనమాట. ఇక రిమైనింగ్ అనేది మీరు ఎగ్జామ్‌లో స్కోర్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది నోటిఫికేషన్‌కి. ఈ పీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అప్లై ఫీజ్ ఎంత, అండ్ అప్లై ఇంపార్టెంట్ డేట్స్ అని ప్రతిది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అదే విధంగా ఇంట్రెస్ట్ ఉంటే గనుక మీరు అప్లై అయితే చేసుకోండి ఈ వీడియోకి. అండ్ అదే విధంగా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే, చాలా మంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంస్థ ఉంది గదా! అంటే మినిస్ట్రీ, ఆ డిపార్ట్మెంట్‌లో మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థ నుంచి మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వేకెన్సీ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఈ నోటిఫికేషన్‌లో మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి కదా! ఈ పోస్ట్‌ల గురించి మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు దానికి మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అనేది లేకుండగా, అదే విధంగా 10థ్ క్వాలిఫికేషన్‌తో సింపుల్‌గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. అండ్ వాటిలోని చాలా రకాలైనటువంటి పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్‌లోన. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఫుల్ నోటిఫికేషను. మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, మనకు ఎన్ఐఏ అంటారు. ఇదొచ్చేసి మనకు గుజరాత్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. 2025లో మనకు ఫస్ట్ నోటిఫికేషను. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు అక్టోబర్ 24, 2025 ఫ్రైడే రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ 5, 2025 మనకు నవంబర్ కాకుండా డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటదనమాట. చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేసుకుంటారు. అండ్ ఇంకోటి బ్రదర్, ఇవి వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇవి ఎలాంటి టెంపరరీ పోస్టులు గాని, ఎలాంటి కాంట్రాక్ట్ పోస్టులు గాని ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. వీటిలో మన 10థ్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులను మనం చూసుకున్నట్లయితే ముందుగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కొచ్చేసి లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,900కు సెవెంత్ సీపీసీ కింద. మనకు బేసిక్ పే మాత్రమే 18,000 ఉంది. బేసిక్ పే పాటు మనకు అదర్ అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అదర్ అలవెన్స్‌లు అంటే మనకు డి అని, హెచ్ఆర్‌ఏ అని, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, ఇట్లా మనకు ఇంకా చాలా రకాల అలవెన్స్‌లు అయితే ఉంటాయి. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000 మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే సెంట్రల్ గాని, స్టేట్ బోర్డ్ గాని ఏదో ఒక బోర్డ్‌లోని మీరు జస్ట్ సింపుల్‌గా 10థ్ పాస్ అయ్యుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ ఏంది కూడా మనకు మార్కులు ఎన్నొచ్చుండాలి, ఇంత పర్సెంటేజ్ వచ్చుండాలి, ఏది కూడా మెన్షన్ చేయలేదు. ఇక ఏజ్ లిమిట్ మనకు మినిమమ్ 18 సంవత్సరాలైతే ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళొచ్చేసి 18-30 సంవత్సరాలు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళొచ్చేసి 18-28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ మనకు 7 పోస్టులైతే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఎస్సీ వాళ్ళకొకటి, ఓబీసీ వాళ్ళకొకటి, అండ్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి కూడా 2 పోస్టులైతే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరుతున్నారో ఇక్కడ యూఆర్ క్యాండిడేట్‌ల పోస్టులున్నాయి కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి పోస్టులకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట మీరు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంటీఎస్ పోస్ట్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనకు జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఒక పోస్ట్ మాత్రమే, అది యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు. యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్. ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 18-28 అయితే ఏజ్ అయితే ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10+2 ఇంటర్మీడియేట్‌లో మీరు సైన్స్ సబ్జెక్ట్ చేసుంటే గన అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీకు డీఎంఎల్టీ అయితే చేసిండాలనమాట. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్‌లో గాని, అదే విధంగా మీకు జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ అంటే డీఎంఎల్టీగా మీరు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మనకు పర్సనల్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది డిప్యూటీ బేసిక్ కింద మనకు. ఇక నెక్స్ట్ మనకు నర్సింగ్ ఆఫీసర్ మోడర్న్ అనమాట. దీనికి బీఎస్సీ నర్సింగ్ అసిస్టెంట్ ఇట్లా ఏవైతే చేసింటో వాళ్ళు అప్లై చేసుకోవాలి. నర్సింగ్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్టులు భర్తీ చేస్తున్నాడు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఆ పోస్టు అంటే డిప్యుటేషన్ కింద భర్తీ చేస్తున్నమాట. ఇక రేడియాలజిస్టు ఒక పోస్టు, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పోస్టు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా చాలా రకాలైనటువంటి ఈ విధంగా మనకు పోస్టులయితే భర్తీ చేస్తున్నాడు. బట్ ఈ వీటన్నిటికి మనకు హై క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ సాలరీ కూడా మనకు హై ఉంటుంది. బట్ ఏందంటే మన సబ్‌స్క్రైబర్స్ మన ఛానెల్‌ని ఫాలో అయ్యేవాళ్ళు
కేవలం 10థ్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే కాబట్టి సింపుల్‌గా 10థ్ పాస్ అయిన వాళ్ళు ఎంటీఎస్ అటెండర్ పోస్ట్‌కైతే అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లోనే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ద అప్లికెంట్స్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. వాటిలో మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సిక్స్త్ పాయింట్ చూసుకుంటే మీరు న్యూ పెన్షన్ స్కీమ్ అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే ఇంప్లిమెంట్ అయితే చేస్తా ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి ఏందంటే మనకు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది న్యూ పెన్షన్ స్కీమ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో అయితే మీరు జాబ్ చేయాలి. అవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. కాబట్టి మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్లికేబుల్ అయితే చేస్తుంది. ఎవరైతే సెలెక్టెడ్ అండ్ అపాయింట్‌మెంట్ దిస్ రిక్రూట్‌మెంట్ అని ఇచ్చాడు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు న్యూ పెన్షన్ స్కీమ్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుకొచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఎలాంటి రన్నింగ్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మెడికల్ లిస్ట్ కూడా ఉండదు. ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటంటే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు గానీ, బట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాంటి ప్యాటర్నే ఉంటుందన్నమాట. మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లొస్తాయి. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి మనకు క్వెషన్‌లొస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వెషన్‌లయితే వస్తాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్‌లొస్తాయి. ఇలా మనకు ఏవైతే జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏవైతే ఉన్నారో వాళ్ళకైతే బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్‌కి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇది మనకు ఎన్ఐఏ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది చూడండి. న్యూ అని ఇచ్చి వేకెన్సీ నోటిఫికేషన్ అడ్వర్టైజ్‌మెంట్ నంబరు 1/2025 ఎన్ఐఏ జైపూర్ ఉంది కదా! అదనమాట నోటిఫికేషన్ మనకు. ఇక నెక్స్ట్ అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇది వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ముందుగా వచ్చేసి మనకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ జేసుకోండి. అండ్ పక్కనే మనకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు. అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 5 ఈవినింగ్ 5 పీఎం వరకు. ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి నాన్ టీచింగ్ పోస్ట్‌లకు, టీచింగ్ పోస్ట్‌లకు ప్రతిది ఉంటుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా! ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా నోటిఫికేషన్‌లు వచ్చాయి. నేను కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఇంతకు ముందుకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్‌గా ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారంటే మనకు రిజిస్ట్రేషన్‌లో మనకు మన డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ మనం మొత్తం కూడా మన డీటెయిల్స్ ఇవ్వాలి. ముందుగా వచ్చేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, తర్వాత మీ ఫుల్ నేము, మీ 10థ్ మెయిల్ ఏ విధంగా ఉందో, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, కింద వచ్చేసి మీ ఈమెయిల్ ఐడీ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. తర్వాత మన ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ గాని, ఒక మెసేజ్ గాని వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయ్యి, అక్కడ మనం మన డీటెయిల్స్ అనేది మన పేరు, మన ఫాదర్ నేము, మదర్ నేము, అదైతే మన క్యాస్ట్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసి పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు అండ్ చాలామందైతే దీనికి అప్లై చెయ్యరు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళకు 75% మీకు జాబ్ వచ్చినట్టే అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. చాలామంది ఏందంటే అప్లికేషన్ ఫీజ్ ఎక్కువుంది గదా! మనకున్న పోస్ట్‌లకు మనం అప్లై చేస్తే జాబ్ వస్తుందా? రాదా? అని చాలామంది అప్లై చెయ్యరు. అలా అప్లై చెయ్యని అంటే అనుకోని చాలామంది అప్లై చేయరు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అప్లై చేసిన వాళ్ళకు చాలా మందికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ కాబట్టి. ఇక్కడ మనకేందంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కొచ్చేసి జనరల్, ఓబీసీ వాళ్ళకు రూ. 2,000 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళైతే రూ. 1,800 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకటి బ్రదర్ ఇక్కడ మీకు జాబ్ కావాలి. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి జాబ్స్ అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మేము అంటే ఎగ్జామ్ క్రాక్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఇవి అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా హెవీగా అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. 13థ్ పాయింట్ చూసుకుంటే నాట్ బి రిఫండెడ్ ఎనీ మనకు మెన్షన్ చేశారన్నమాట. ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా మేమైతే పేమెంట్ అనేది రీఫండ్ అయితే చెయ్యము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్‌లు మాత్రం అప్లై చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గాని, అదే విధంగా ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1800 అదేవిధంగా జనరల్, ఓబీసీ వాళ్ళు 2000 అంటే ఎంటీఎస్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఎన్ఐఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి మనకిది పర్మనెంట్ ఉద్యోగాలతోటి భర్తీ చేస్తున్నటువంటి సంస్థ అనమాట ఇది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ పెట్టారనే ఉద్దేశం కొద్దీ చాలామంది అప్లై చేయరన్నమాట. అలా అనుకోని అప్లై చేయరు కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట జాబ్ రావడానికి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్‌లు మాత్రం అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను.
ఆ లింకు క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.